హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీటిని నేను పూర్ణంతో తయారు చేస్తున్నాను. ఇలా తయారు చేసి పిల్లలకి పెట్టండి. నార్మల్గా పిల్లలు బూరెలు అలాగే బొబ్బట్లు తినడానికి ఇష్టపడండి, కానీ ఇలా పూర్ణంతో డిఫరెంట్గా తయారు చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ప్రీవియస్ వీడియోలోన బొబ్బట్లని అలాగే స్వీట్ గుంత పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పాను. ఈ లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, కావాలంటే ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇలా జస్ట్ అంతా మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తూ మనం దీన్ని మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ ముద్దకి మనం ఎలా అయితే సాఫ్ట్గా ముద్దను కలుపుకుంటామో అలాగే ఇక్కడ కూడా మనం చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఇలా మనం ముద్దని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్టు ఈవెన్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. అన్నీ ఒకే సైజులో చేసుకోండి, బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా మనం బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నిటినీ. ఇప్పుడు కొద్దిగా ఫ్లోర్ పైన పౌడర్ వేసుకొని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి, పర్లేదు. ఇలా వీడియోలో చూపించినట్టు చపాతీని అయితే మనం ఎలా తయారు చేస్తామో అలాగే ఇక్కడ మనం చపాతీలా వీలున్నంత పల్చగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని పైన ఇలా కొద్దిగా నెయ్యిని కానీ నూనె కానీ వేసుకోండి. మళ్ళీ పైన కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని మనం చపాతీలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల ఈ స్వీట్ అనేది లేయర్లుగా భలే వస్తుందండి. ఇలాగా మనం అన్ని ముద్దల్ని కూడా తయారు చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు మరీ పల్చగా వద్దు. ఇలా అన్ని ముద్దల్ని కూడా మనం చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణాన్ని దీనిపై ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. నేను ప్రీవియస్ వీడియోలోని బొబ్బట్లు అలాగే గుంత పొంగనాలకి యూజ్ చేసిన పూర్ణాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. దాన్ని ఎలా తయారు చేయాలనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, లింక్ని ఒకసారి చూడండి. తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతీని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన 1-2 స్పూన్ల వరకు మనం పూర్ణాన్ని వేసుకొని దీన్ని ఈవెన్గా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసినప్పుడు మనం కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటే పూర్ణ ముద్ద అనేది మన చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మనం దీన్ని ఇలా రోల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 చపాతీల వరకు ఇలా తయారు చేసుకున్నాను, కావాలంటే మీరు 3 అయినా పెట్టుకోవచ్చు చపాతీల్ని. తర్వాత 2 సైడ్లు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఈవెన్గా ఒకే సైజులో ఉండేటట్టు నైఫ్తో ఇలా మనం కట్ చేసుకోవాలి. చూసారా, లోపల లేయర్స్లా భలే వచ్చింది కదా. దీన్ని జస్ట్ మనం చేతితోనే ఇలా సర్కిల్ షేప్లో వచ్చేటట్టు ఇలా వేలతో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇలా అన్ని ముద్దల్ని కూడా మనం సర్కిల్ షేప్లో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటిని కూడా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వీటన్నిటిని కూడా మనం ఇలా 1 by 1 వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మూతేం పెట్టుకోవలసిన అవసరం లేదండి. 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసే ముందు మళ్ళీ కొద్దిగా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఒక సైడ్ బాగా ఈవెన్గా ఫ్రై అయిందండి. తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసి మళ్ళీ రెండో సైడ్ కూడా మనం ఈవెన్గా దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, 2 సైడ్లు కూడా బాగా ఫ్రై అయిందండి.
అంతేనండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని మనం ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. అంతేనండి, ఈజీగా చాలా సింపుల్గా డిఫరెంట్గా తయారైపోయాయండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.